నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. తెలంగాణ రాష్ట్రంలోని వాహనదారులకు ఇది నిజంగా ఒక గొప్ప శుభవార్త. డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించిన పనుల కోసం ఇకపై ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చోవడం, దళారులకు అదనంగా డబ్బులు చెల్లించడం, పనుల కోసం ఆఫీసులకు సెలవులు పెట్టడం లాంటి కష్టాలకు రవాణా శాఖ శాశ్వతంగా చెక్ పెట్టింది. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో మొత్తం 17 రకాల డ్రైవింగ్ లైసెన్స్ సేవలను పూర్తి స్థాయిలో ఆన్లైన్ చేస్తూ సార్వత్రిక ఫేస్లెస్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. రవాణా శాఖ కమిషనర్ డాక్టర్ కె ఇలింబర్తి ఈ కొత్త విధానాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ ఫేస్లెస్ సేవల ద్వారా వాహనదారులు తమ పనులను ఇంటి వద్ద నుంచే కేవలం తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా క్షణాల్లో పూర్తి చేసుకోవచ్చు. గతంలో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలన్నా లేదా చిరునామా మార్చుకోవాలన్నా తప్పనిసరిగా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. అక్కడ అధికారుల ముందు హాజరై వేలిముద్ర వేసి ఫోటో దిగితే కానీ పని పూర్తయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఆధార్ అథెంటికేషన్ ఆధారంగా ఈ 17 సేవలను సులభతరం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సారథి వెబ్సైట్ ద్వారా ఈ సేవలు అందుబాటులోకి ఉంటాయి. అంటే మీ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే చాలు, ఆర్టీఏ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం ఏమాత్రం లేకుండా మీ పనులన్నీ పూర్తయిపోతాయి. రాబోయే రోజుల్లో ఈ సేవలను నెక్స్ట్ జెన్ ఎం పరివాహన్ మొబైల్ యాప్ లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ కొత్త విధానంలో అందుబాటులోకి వచ్చిన 17 సేవలను ప్రధానంగా 3 రకాలుగా విభజించవచ్చు. అందులో మొదటిది లర్నర్ లైసెన్స్ అంటే ఎల్ఎల్ కు సంబంధించిన సేవలు, రెండవది శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ అంటే డిఎల్ కు సంబంధించిన సేవలు, మూడవది ఇతర ప్రత్యేక సేవలు. ముందుగా లర్నర్ లైసెన్స్ విషయానికి వస్తే ఎవరైనా కొత్తగా లర్నర్ లైసెన్స్ తీసుకున్న తర్వాత అందులో పేరు తప్పుగా పడితే దానిని ఆన్లైన్ లోనే మార్చుకోవచ్చు. అలాగే ఇంటి అడ్రస్ మారినా లేదా మీ ఫోటో సంతకం మార్చుకోవాలన్నా నేరుగా ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ మీ లర్నర్ లైసెన్స్ కాగితం పోయినా లేదా చిరిగిపోయినా డూప్లికేట్ ఎల్ఎల్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఎల్ఎల్ ఎక్స్ట్రాక్ట్ అనబడే ధృవీకరణ పత్రాన్ని కూడా ఈ ఫేస్లెస్ విధానం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదంతా కేవలం మీ ఆధార్ ఓటీపీ ద్వారా ధృవీకరించబడుతుంది. ఇక శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించిన సేవల గురించి చూస్తే ప్రతి ఒక్కరికి అత్యంత అవసరమైన సేవ లైసెన్స్ రెన్యువల్. డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిన వారు ఇకపై ఇంటి నుంచే రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ లో ఉన్న మీ ఫోటో వివరాల ఆధారంగా ఆటోమేటిక్ గా కొత్త లైసెన్స్ రెన్యువల్ అయిపోతుంది. అలాగే మీ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కార్డు ఎక్కడైనా పోయినా, దొంగతనానికి గురైన డూప్లికేట్ లైసెన్స్ కోసం ఈ వెబ్సైట్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు. పాత లైసెన్స్ స్థానంలో కొత్త రీప్లేస్మెంట్ కార్డు కావాలన్నా, బయోమెట్రిక్ లేదా ఫోటో మార్చుకోవాలన్నా, పుట్టిన తేదీలో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలన్నా కూడా ఈ ఫేస్లెస్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ లో అడ్రస్ మార్పు, పేరు మార్పు, అలాగే డిఎల్ ఎక్స్ట్రాక్ట్ పొందడం లాంటివి కూడా పూర్తిగా ఆన్లైన్ చేశారు. వీటితో పాటు రవాణా రంగానికి చెందిన డ్రైవర్లకు ఉపయోగపడే మరికొన్ని ప్రత్యేక సేవలను కూడా ఆన్లైన్ చేశారు. ప్రమాదకరమైన సరుకులను రవాణా చేసే వాహనాలను నడిపేందుకు అవసరమైన ప్రత్యేక ఎండార్స్మెంట్ కోసం ఇకపై ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే పబ్లిక్ సర్వీస్ వెహికల్ నడిపే డ్రైవర్ల బ్యాడ్జీ పోయినట్లయితే డూప్లికేట్ పిఎస్వి బ్యాడ్జీని ఫేస్లెస్ విధానం ద్వారా పొందవచ్చు. ఏదైనా ఒక నిర్దిష్ట వాహన తరగతిని మీ లైసెన్స్ నుంచి తొలగించుకోవాలన్నా లేదా సరెండర్ చేయాలనుకున్నా ఈ వెబ్సైట్ ద్వారానే సులభంగా చేసుకోవచ్చు. ఈ సేవలను ఉపయోగించుకునే విధానం కూడా చాలా సులభంగా రూపొందించారు. ముందుగా రవాణా శాఖకు చెందిన పరివాహన్ లేదా సారథి వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులో డ్రైవింగ్ లైసెన్స్ సేవల విభాగంలోకి వెళ్లి మన రాష్ట్రాన్ని అంటే తెలంగాణను ఎంపిక చేసుకోవాలి. అక్కడ కాంటాక్ట్లెస్ లేదా ఫేస్లెస్ సేవలు అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఆధార్ అథెంటికేషన్ పద్ధతిని ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ ఆధార్ నంబర్ నమోదు చేయగానే దానికి లింక్ అయిన మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే మీ ఆధార్ లోని వివరాలన్నీ స్క్రీన్ పై కనిపిస్తాయి. మీరు ఏ సేవ కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకొని అవసరమైన ఫీజును ఆన్లైన్ లో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా చెల్లించాలి. అప్లికేషన్ పూర్తయిన వెంటనే మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. అధికారులు ఆన్లైన్ లోనే మీ దరఖాస్తును పరిశీలించి ఆమోదిస్తారు. ఆమోదం లభించిన తర్వాత మీ లైసెన్స్ నేరుగా మీ ఇంటికే పోస్ట్ ద్వారా వస్తుంది లేదా ఆన్లైన్ లో డిజిటల్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధానం వల్ల ప్రజలకే కాకుండా ప్రభుత్వానికి మరియు రవాణా శాఖ అధికారులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఆర్టీఏ కార్యాలయాల్లో నిత్యం ఉండే రద్దీ భారీగా తగ్గుతుంది. చిన్న చిన్న పనుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే వారి సంఖ్య తగ్గడం వల్ల అధికారులు మరింత ముఖ్యమైన పనులపై దృష్టి సారించే అవకాశం ఏర్పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా దళారీ వ్యవస్థకు పూర్తిగా చెక్ పడుతుంది. రవాణా శాఖ సేవలు పొందాలంటే బ్రోకర్లను ఆశ్రయించక తప్పదనే అపవాదును చెరిపేస్తూ పూర్తి పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ అడుగు వేసింది. సాంకేతికతను సామాన్యుడికి చేరువ చేస్తూ అవినీతి రహిత పారదర్శకమైన పాలనను అందించడంలో తెలంగాణ రవాణా శాఖ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా హర్షణీయం. ఆధార్ అనుసంధానంతో అమలవుతున్న ఈ 17 రకాల ఫేస్లెస్ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ సూచించింది. భవిష్యత్తులో వాహన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన మరిన్ని సేవలను కూడా ఇదే తరహాలో ఆన్లైన్ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీన్ని బట్టి చూస్తే డిజిటల్ గవర్నెన్స్ లో తెలంగాణ రాష్ట్రం మరో ముందడుగు వేసిందని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.